అంటే ట్రైలర్లో చూపించారు కదా, ట్రైలర్ అంటే ట్రైలర్లో తీసిన సినిమాలో ఉండకపోవచ్చు అంటారా? అలా కాదు అంటే ఓ విధంగా చెప్పాలంటే అప్పుడు తీసినటువంటి వంగవీటి రక్త చరిత్రలో నిజంగా చాలామంది చెప్పారు యథార్థ సంఘటనలు అయితే లేవు, రామ్ గోపాల్ వర్మ గారు ఈ విధంగానే చెప్తారు, తర్వాత చూస్తే సినిమాలో ఏమీ ఉండదు అని చెప్పేసి వంగవీటి రాధాకృష్ణ గారి గురించి తీసినప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద ఎట్లాంటి దాడి జరిగిందో మనం చూసామండి. ఖబర్దార్ అని హెచ్చరించారండి. తీరా చూస్తే ఆ సినిమాలో వంగవీటి రంగా గురించి ఆ నేపథ్యమే లేదండి, అయిపోయింది కదా. తర్వాత రక్త చరిత్ర ఏదో అన్నారండి, అందులో ఏమీ లేదండి. కానీ ఈరోజు ఎంత ఉత్కంఠ ఎందుకంటే అంటే కథానాయకుడి కంటే ఎక్కువ ప్రచారం కూడా లభిస్తుందండి. అంటే నేను సోషల్ మీడియాని బేస్ చేసుకొని చెప్తున్నా, టీవీలు ఇవైతే టీఆర్పీ రేటింగ్లు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగడానికి గల కారణాలు ఏమంటారు? నేను చెప్పేది ఇది ఒక మన జాతి సంపద అండి. ఎన్టీ రామారావు తెలుగువారికి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీ రామారావు అండి. ఆయన మీద సినిమా తీస్తున్నారంటే ఆయన ఎన్టీ రామారావు గారంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఎంతోమంది ఉన్నారు, ఈనాటికి ఉన్నారండి. ఒక గంట ఉపన్యాసం జరిగినట్టయితే అందులో 2 సెకండ్లు ఎన్టీ రామారావు పేరు వస్తే 10 నిమిషాలు చప్పట్లు కూడా అంటే ఆకుండా మోగుతాయండి. దట్ ఈజ్ ఎన్టీ రామారావు అండి. గంట మీరు ఉపన్యాసం ఇవ్వండి, ఒకే ఒక 5 సెకండ్లు ఎన్టీ రామారావు అనే ఆ పేరుకి 10 నిమిషాలు ఆకుండా చప్పట్లు మోగుతాయండి. దట్ ఈజ్ ఎన్టీ రామారావు అండి. అలాంటి వ్యక్తి పేరు మీద మీరు సినిమా తీస్తున్నారు. ఆ వ్యక్తి పేరు మీద ఏమో ఇంకో వ్యక్తి పేరు పెట్టి లక్ష్మీ శెట్టి గారు అని సినిమా తీస్తున్నారంటే మీకు చాలా గట్స్ కావాలి. ఫస్ట్ లక్ష్మీ పేరుని ముందుంచాం కదా, అంటే ఆర్జీవి గట్స్ ఉన్నాయని మీరు అంటారు. గట్స్ కావాలండి. అంటే ఒక్కోసారి మొండివాడికి కూడా ఉంటాయండి గట్స్. అంటే ఏమిటి, మొండిగా కదండి, ధర్మబద్ధంగా ఉంటే గట్స్ అన్నమాట అని చెప్పి నిరూపించాలి. అంటే తీయడంటారా ఆయన పూర్తిగా చూపించారంటారా? ట్రైలర్లో చూపించింది నెక్స్ట్ ఉండదంటారా? సార్ ఇప్పుడు తెల్లవాడు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏం చేశారంటే అక్కడ కాదురా కాల్చడం ఇక్కడని ఇలా తీసి చూపించాడండి. అలా కాకుండాను తెల్లవాడిని ఎదిరించి అక్కడ కాదురా కాల్చడం పారిపోయాడు అనుకోండి, అది గట్స్ ఎలాగ అవుతాయండి. అక్కడ కాదురా కాల్చడం అని చెప్పేసి వెనకమారుగా పారిపోయినట్టయితే అది గట్స్ కావండి. అల్లూరి సీతారామరాజు గారు అదే అండి, అదే ఇక్కడ కాల్చరా అని చెప్పారు చూసారా, ఆ చెప్పి నిలబడ్డాడు కదా, అది గట్స్ మాట. అంటే నిలబడ్డంటారా? ఎలా నిలబడతాడు? సినిమా నేను చూడమని ఎవరు చెప్పాడు, నచ్చితే చూడలేదు పో అంటాడు అంతే. ఆయన ఎంత పర్వర్టెడ్ అయిపోయారంటే సినిమానే అంటారు, చరిత్ర కాదు. నేను తీసా, నా కోసం నేను తీసా. ఈయన మాటలు మారిపోతాయి. రేపు లక్ష్మీపార్వతి గురించి తీసారని మీకు ఎవరు చెప్పారు? ఆ పేరు అట్రాక్టివ్గా ఉంటుంది, జనాలు ఎక్కువ ఆకర్షిస్తుందని పేరు పెట్టాను నేను. మిమ్మల్ని నమ్మని నేను చెప్పానా? నా నమ్మపోయినట్టు మీరు నాకు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఇట్లాంటి మాట్లాడే కమిట్మెంట్ లేని వ్యక్తి కదండి ఆయన. ఎవరో ప్రశ్నిస్తే ఏం చెప్తాడు, మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మానేయండి, నీ సినిమా తీస్తున్నాను నేను. అంత పబ్లిసిటీ స్టంటే అంటారా మీరు? డెఫినెట్గా ఆయన వర్మగారు ఏ పని చేసినప్పుడు కూడా కేవలం ప్రచార హోరు తప్ప అందులో అసలు క్రియశూన్యం కదండి. సరే, అట్లా అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, దీనికన్నా ముందుగా మీరు ఒక మాట చెప్పారు, ఏమనంటే ఎన్టీ రామారావు గారి పేరు కనబడితేనే లేదా దాంట్లో 10 నిమిషాలు ఉంటేనో గంట ఉంటేనో ఖచ్చితంగా జనాలు యాక్సెప్ట్ చేస్తారు, అందుకే ఇంత పబ్లిసిటీ వచ్చిందని. మరి కథానాయకుడిలో బాలకృష్ణ వంటి వారే నటించడం జరిగింది, మరి ఎందుకు అని అంత ఆదరణ పొందలేదని మీరు అంటారు? కాదండి, ఎన్టీ రామారావు పేరుకున్న స్పందన అటువంటిదని చెప్తున్నాను అన్నమాట. అదే బాలకృష్ణలో మనం ఇదే ఎస్క్యూబ్ ఛానల్లో చెప్పుకున్నాం కదా, ఎన్టీ రామారావు జీవిత విశేషాలు, జీవన సరళి గురించి ఆయన సినిమా తీసుకున్నట్టయితే ఎగబడి చూసేవారు, చరిత్రగా మిగిలిపోయేది, ఒక క్లాసిక్గా ఉండిపోయింది. అంతకంటే సెన్సేషన్ ఇది అయింది సార్. సెన్సేషన్ కాదు సార్, అక్కడ జీవితాన్ని విస్మరించి సినిమా తీశాడు ఆయన తాలూకు ఇష్టానుసారం సినిమా తీసుకున్నాడు. ఈరోజు ఆగుచాటు పిండి తడితే అయితే పారేసుకున్నాను పాటల కోసం సినిమా తీయాలండి యూట్యూబ్ ఛానల్లో జరుగుతుంది కదా. అంటే ఎన్టీ రామారావు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, పాలు ఎంత హడావుడిగా అందరికీ పోసేవాడు, పాలు ఇస్తుండగా ఒక అమ్మాయిని ప్రేమించాడు, మీకు తెలుసా? ఆ ప్రేమ చరిత్ర చూపించాలి, పెళ్లి వరకు వెళ్ళింది అది పాలు పోస్తుండగానా. అట్లాంటివి జరగాలి. ఇప్పుడు అక్కడ ఎన్టీ రామారావుని పెళ్లి చేసుకోవాల్సినటువంటి కృష్ణకుమార్ ఉంది, రేపు మార్నింగ్ పెళ్ళి. తమ్ముడు గారు చెప్పకుండా ఏ పని చేయరు, తమ్ముడు గారు చెప్పారు. ఆయన విజయవాడ నుంచి మద్రాసు కారు వేసుకుని 4:30 గంటల్లో బయలుదేరి వచ్చి తినగా కృష్ణకుమార్ ఇంటికి వెళ్ళిపోయి ఆవిడనేమో తుపాకీతో బెదిరించారు. అది చూపించారా?
ఇట్లాంటి జీవన విశేషాలను చెప్పినట్టయితే ఎవరైనా చూస్తారు కానండి. అంటే ఒక్కో మాట సార్, ఇక్కడ కృష్ణకుమారి గారిని ఎన్టీఆర్ గారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? పెళ్లి చేసుకునేంత వరకు వచ్చిందండి, తెల్లారితే పెళ్లి. ఇది స్వయంగా ఎన్టీ రామారావు తమ్ముడు శ్రీకృష్ణరావు గారే చెప్పారు. ఈయనేమో అన్నయ్యనేమో ఒరే అన్నయ్య అంటాడు, ఆయనేమో తమ్ముడినేమో ఏమండి తమ్ముడు గారు అంటాడు అన్నమాట. ఆ తమ్ముడు గారు చెప్పకుండా ఏం చేయరు మాట. అందుకే నేను చెప్తున్నాను, ఎన్టీ రామారావు జీవితంతో బాగా ముడిపడిన వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణరావు గారు. మిగతా వాళ్ళు ఏముందండి, ఆయన జీవితంలో ఆయన అన్నయ్య కోసం ఏమో చదువు మానేసి పొగాకు వ్యాపారం చేశాడు, అన్నయ్య కోసం చదువు మానేసి పాల వ్యాపారం చేశాడు, అన్నయ్యని BA చదివించాడు. ఇక్కడ ఇంతకు ముందు అంటే దీనికన్నా ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ మొన్న రిలీజ్ అయిన టీజర్ కంటే ముందు ఇంకో టీజర్ కూడా RGV గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ టీజర్లో జయసుధ, జయప్రద వీళ్ళందరూ ఎవరిని కాదు అని చెప్పేసి ఈవిడ్నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనేది ఒక టీజర్ రిలీజ్ చేశారు. దీన్ని మనం లక్ష్మీపార్వతి గారిని కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది మన SQలోనే. అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారంటే నేను కూడా అందగత్తెనే అని చెప్పి ఆవిడ సమాధానం చెప్పడం జరిగిందండి. మరి దీనిపైన మీరు ఏమంటారు? ఎవరు ఇప్పుడు అద్దంలో చూసుకుని ప్రతి ఒక్కరు అందగాడు అనుకుంటారండి, అది కాదు ప్రజలు చెప్పాలండి. ఇప్పుడు మనకి ఐశ్వర్య ప్రజలతో ఏం సార్ పెళ్లి చేసుకునేది ఆయన ఈవిడ కలిసి కదా. అలాగైతే లవ్ ఈజ్ బ్లైండ్ అండి, ప్రేమ గుడ్డిదండి. మీరు అప్సరసలా కనిపించవచ్చు, అప్పుడు అందంతో పని లేదు. కళ్ళున్నా లేకపోయినా, ముక్కున్నా లేకపోయినా, మొహమున్నా లేకపోయినా పెళ్లి చేసుకోవచ్చు. అది నా కళ్ళతో చూడమంటారు, అది ప్రేమ నైజం. అది వీళ్ళు తప్పు కాదు. ప్రేమ నైజం ఏంటంటే నీకు అలా కనిపిస్తుందా, మరి నా కళ్ళు పెట్టుకొని చూడు అంటారన్నమాట. అది తీసి పక్కన పెడదాం. ఎందుకంటే అందం అంటే ఒక ఐశ్వర్యరాయి, లేకపోతే మనకి బి సరోజ చాలా అందంగా ఉంటుంది, జయప్రద చాలా అందంగా ఉంటుంది, శ్రీదేవి చాలా అందంగా ఉంటుంది అనుకుంటే మిగతా వాళ్ళందరూ అందంగా లేరా? వాళ్ళు మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా కనిపిస్తున్నారు, 10 మంది చేత ఆమోదించబడ్డారు, 10 మంది వాళ్ళేమో ఆకర్షించారు. బ్రహ్మాండంగా ఉంటుంది. అమ్మాయి తెర మీద ఉంటే ఏ అమ్మాయిని అందగతే డ్రీమ్ గర్ల్ అని ఊరికే పెట్టారా పేరు? ఆవిడ అందగతి కాకపోతే డ్రీమ్ గర్ల్ అని పేరు పెట్టరు కదా. అందువల్ల ఇప్పుడు నేను అనుకోవచ్చు, ఎన్టీ రామారావు అనుకోవచ్చు, తప్పే ఉంది. మీరు ఒక ఏదో హృతిక్ రోషన్ అనుకోవచ్చు, తప్పు లేదు కదా. అది మీ ఇష్టం. అది అద్దంలో చూసుకొని హృతిక్ రోషన్ లాగా ఉన్నాను ఎవరు వద్దన్నారు? కానీ మిమ్మల్ని 1,00,000 మందో 1,00,00,000 మందో మిమ్మల్ని ఎన్ని చేసుకుని అనుకోండి, జూనియర్ హృతిక్ రోషన్ అన్నారు అనుకోండి, అప్పుడు కామోసు అనుకుంటే అర్థం ఉంది. అది ఎవరు వారు అనుకుంటే అర్థం అది కాదు. సో నన్ను వాస్తవాలు చెప్పనేయండి. ఇక్కడ ఏంటంటే మరి ఇలా జరిగినప్పుడు కృష్ణకుమార్ గారు జీవన విశేషాలని కథానాయకుల్లో చూపించారనుకోండి, అబ్బా ఎంత బాగుందిరా అనుకుంటామండి. అదేం లేకుండా పాటలు గెటప్లు ఎవరికి కావాలండి? అదే మనం SQ ఛానల్లో పెట్టుకున్నాం, దాన్ని కొన్ని లక్షల మంది చూశారు, ఎగబడి చూశారు. మీరు చెప్పినట్టుగానే సినిమా తీసినట్టయితే బ్రహ్మాండంగా ఆడేదని చెప్పేసి. ఎన్టీ రామారావు జీవితంలో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయండి. అన్న తమ్ముల బంధం ఎంత గొప్ప బంధం అండి. వాళ్ళు ప్రొడ్యూసర్స్కి ఎంత ఆదర్శవంతమైన జీవితం అండి. ఎన్టీ రామారావు గారు షూటింగ్ చేస్తున్న కానీ నాగిరెడ్డి గారు చక్కెరపాలెం వస్తే వాళ్ళకి ఎంట్రన్స్ లేదండి. ఎంత గొప్ప డిసిప్లిన్ అది. అలా ఎన్టీ రామారావు కొడుకు పెళ్ళికేమో శివాజీ గణేష్కి ఎంట్రన్స్ లేదండి. ఎంత గొప్ప డిసిప్లిన్. శివాజీ గణేష్కి ఎంట్రన్స్ లేదు, ఆయన వెండి బిందె కానుక తెచ్చాడు. ఇలాంటి మంచి థ్రిల్లింగ్ ఇన్సిడెంట్స్ ఉంటాయండి, అలాంటివి చూపించాలి. ఎందుకంటే ఈ సామాన్యుడికి అందవు కదా. సామాన్యుడికి అందనటువంటి విషయాలు ఎప్పుడైతే మనం చెప్పామో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది దానికే మనం టైం కేటాయించాలి. ఇప్పుడు నేను చెప్తున్న మ్యాటర్ ఎంతవరకు వైవిధ్యంగా ఉంది, మిగతా వాళ్ళు తెలియని మ్యాటర్ ఏ మ్యాటర్ చెప్పగలుగుతున్నాను, నేను చెప్పిన మ్యాటర్లో సత్యం ఉందా లేదా, సాధికారికంగా ఉందా లేదా. అప్పుడు ఎప్పుడైతే నేను పూర్తిగా 100% గుడ్ విల్తో అంటే జస్ట్ కాన్ఫిడెన్స్తో చెప్పానో అది చూసే ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుంది అన్నమాట. అది సినిమా కావచ్చు, వీడియో కావచ్చు, టీవీ కావచ్చు. అది జరగలేదంటాను నేను కథానాయకుల్లో.